పోలీస్ వారి హెచ్చరిక చిత్రానికి దర్శకులు బాబ్జీ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, పెద్దలు అనే మాట కంటే కూడా ఆత్మీయులు, నా అన్న లాంటి వాళ్ళు, సుధాకర్ గారు, అలాగే మా వాహిని గారు, మిగతా మా ప్రొడ్యూసర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా కెమెరామ్యాన్ గారు, ఇంకా చాలామంది ఇందాక మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇంకా ఎదురుగా వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు చెప్తాను. ఈ సమాజంలో ప్రతి మనిషి తన తల్లి కడుపులో పుడతాడు. అతనికి ఒక పురుడు ఉంటుంది. ఆ పురుడు పోసుకునే ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు, తమ అమ్మమ్మ గారి ఇల్లు కావచ్చు, లేకపోతే నానమ్మ గారి ఇల్లు కావచ్చు. మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ అవుతుంది. అక్కడి నుంచే ప్రతి మనిషి పురుడు పోసుకుంటాడు. ఆ తర్వాత రకరకాలుగా ఎదిగి ఈ సమాజంలో ఉన్న పలు వృత్తులలో పలు రకాలుగా ఎదుగుతుంటారు. అయితే ఈ సినిమా ప్రపంచంలో మాత్రం సినిమా అనే 3 అక్షరాలను నమ్ముకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ ల్యాబ్. హైదరాబాద్ నగరంలో నడి బొడ్డులో ఉన్న ప్రసాద్ ల్యాబొరేటరీలో ఉన్న ఈ ప్రివ్యూ థియేటర్ నాలాంటి దర్శకులకు, మన బెల్లి జనార్దన్ గారు లాంటి నిర్మాతలకు, అలాగే ఇది నటులకు, సాంకేతిక నిపుణులందరికీ అది ఒక పురుడు స్థలం అని భావిస్తారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లిని నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా మరి తెర మీద కనబడాలనుకుంటాడు. అలాగే నటులు వాళ్ళ ఊర్లలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి విద్యార్థి దశ నుంచే రంగస్థలంలో నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కో, ఒకప్పుడు మద్రాసు అయితే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి ఫిలిం నగర్ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను, నేను తీసిన సినిమా వస్తే చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోసుకునే ప్రదేశం, పురిటి తల్లి ఇది. అయితే ప్రతి మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. మేము మాత్రం మా సినిమాలు రిలీజ్ అయిన రోజు మేము ఇక్కడ పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 ఏళ్ళు 100 రోజుల పండుగ జరుపుకుంటూ బతుకుతాం. ఆ విధంగా మిగతా మనుషుల మాదిరిగా ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడల్లా పుడుతుంటాం. దర్శకుడు కానివ్వండి, నటులు కానీ ఎవరైనా సరే, మేము పుట్టింది, మాకు పురుడు పోసుకుంది సినిమా కోసమే అని మేము భావిస్తాం. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి పడుపుల నుంచి లేదా సొంత ఊరు నుంచి, సొంత గడ్డ నుంచి సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం. పుడితే ఇక్కడ, చస్తే ఇక్కడ, జీనాయహ మరణాయహ అని చెప్పేసి చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది మా ఆశ, దానికోసం వస్తాం. అందుకే నేను పాట రాసుకున్నాను. జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా, ప్రగతి వీణయ్యి పల్లవించెను సినిమా, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత నవ పవన వీచికల కదిలే కలడ గవనం, పంచేంద్రియానము సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లోకి ఇచ్చే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాసుకున్నాను. నా జీవితాంతం ఆ నమ్మకంతోనే ఉంటాను. ఆ నమ్మకంతోనే
పోలీస్ వారి హెచ్చరిక అనే ఈ సినిమా బెల్లి జనార్దన్ గారు నిర్మాతగా తూలికా తనిష్ క్రియేషన్ పతాకంపై మేము నిర్మించిన ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమలేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమలేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమలేఖ, తోబుట్టువులను ప్రేమగా జీవితాంతం అన్నిగా నిలబడే ప్రేమలేఖ, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు వేలే చిటికర వేలో లేదా కరచాలమో ఇచ్చేసి తనకు చేతనంతరకు సహాయం చేసి గుడ్డలకు హత్తుకునే ప్రేమలేఖ. నా దృష్టిలో ప్రేమలేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. అయితే మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరి ఆశీస్సులతో నా కోరిక ఏంటంటే ఇటువంటి ప్రేమలేఖలు చాలా రాయాలని ఉంది నాకు. ఒక ప్రేమలేఖ కాదు, సినిమా పరిశ్రమలకు వచ్చి ఇన్నాళ్ళైనా చాలా తక్కువ ప్రేమలేఖలు రాశారనే ఫీలింగ్ ఉంది. ఈరోజు ఒక గొప్ప ప్రేమలేఖ రాశారు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రేమలేఖ రాయడం నాకు రాకపోతే, అక్షరాలు రాకపోతే అరకొరగా రాసి ఉంటారేమో. కానీ ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఈ సినీ ప్రమోషన్లో ఉండి ఈ సినిమా తల్లి కాళ్లకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ ఎంత అద్భుతంగా రాయాలి, ఎంత గొప్పగా రాయాలి, ఎటువంటి అక్షరాలతో రాయాలి, ఎటువంటి సాహిత్యంతో రాయాలి, ఎటువంటి పదవంతంతో రాయాలి, ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలలుగంటూ ప్రేమగా రాసుకున్న ప్రేమలేఖ. దయచేసి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో రేపు 18వ తారీఖున ఈ ప్రేమలేఖ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక సోదరుడు రాసే ప్రేమలేఖ, ఒక తోబుట్టువు రాసే ప్రేమలేఖ, సమాజం కోసం కలలు కట్టున్న ఒక విప్లవకారుడు రాసే ప్రేమలేఖ, ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమలేఖ. ఇన్ని రకాల ఈ ప్రేమకు రకరకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఒక సత్సంకల్పంతో, ఒక సదాశయంతో సినిమా అనేది కేవలం టైంపాస్ కోసమో, లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడం కోసమో, ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టడం కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. నేను ఏమాత్రం భయపడను, బహిరంగంగా చెప్తున్నా. సినిమా అనే 3 అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉందని నమ్మిన వ్యక్తిని నేను. ఒక మనిషిని మరో మనిషి, ఒక వ్యక్తిని మరో శక్తి దోచుకునే దోపిడీ లేని నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తినిస్తుంది సినిమా నేను నమ్ముతున్నాను. అటువంటి గొప్ప ఆశయంతో, లక్ష్యంతో వచ్చాను. నా చివరి నెత్తూరు బొట్టు వరకు ఇటువంటి ప్రేమలేఖలు రాసే శక్తిని నాకు రావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు 1.5 year మేమంతా, మా ప్రొడ్యూసర్ గారు, మా టెక్నీషియన్స్, మాకు పెద్ద దిక్కులాగా శుభరేఖ సుధాకర్ గారు లాంటి అన్నయ్యలు, సుబ్బరాయుడు గారు, ఇలా చాలా మంది అందరి పేర్లు, మన గజ్వేల్ వేణు గారు, మన నల్లికాంత్ గారు, కిషన్ సాగర్ గారు, ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తున్నామని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో వీళ్ళు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సుధాకర్ గారు లాంటి, శుభరేఖ సుధాకర్ లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్కరోజైనా సరే తెర మీద కనిపించాలని బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళని వెతికి పట్టుకొని, భూతత్వం వేసి పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాలో క్యారెక్టర్లు వేయించాం. ఆ బాధ తెలిసిన వ్యక్తిగా సినిమా కమర్షియల్ కావడం కోసం ఇటువంటి పెద్ద మనుషులు పెట్టుకున్నా. అరే నాలాగా, మాలాగా, మనలాగా ఎంతమంది సినిమా తల్లిని నమ్ముకుని కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మణికొండలో మరి ఎంతమంది సినిమా తల్లిని చూస్తూ ఏడుస్తూ ఇటువంటి పిలుగుదేళ్లకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సభలు చూసి మేము ఎప్పుడు ఈ వేదిక దక్కుతాం, మేము ఎప్పుడు సినిమాలు తీస్తాం, మేము ఎప్పుడు ఇలా కనిపించే తెర మీద కనిపిస్తామని చెప్పేసి ఎంతమంది సోదరులు, ఎంతమంది సోదరిమణులు బాధపడుతున్నారో, కన్నీరు పెడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నాకు చేతనైనంత వరకు ఈ సినిమాలో చాలా మందికి అవకాశం కల్పించారు. నా చివరి రక్తపొట్టు వరకు నేను తీసే ప్రతి సినిమాలో అవకాశాలు రాక, రికగ్నిషన్ లేక, తోడ్పాటు లేక, వెన్నుతట్టి పిలిచేవాళ్ళు లేక, అవకాశాల కోసం లేని సోదరులు, సోదరిమణులకు నాకు చేతనైనంత వరకు నా సినిమాలో చేయాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి బలాన్ని నాకు ఇవ్వడం కోసం మీరు చేయాల్సింది, ప్లీజ్ దయచేసి ఒక సినిమాగా కాకుండా ఒక లక్ష్యంతో తీసిన సినిమా. ఈ సినిమా అనేది చాలా మంది జీవితాలు ఉన్నాయి. మమ్మల్ని నమ్ముకొని మరి మిలిటరీలో భారత సైన్యంలో పనిచేస్తున్న బెల్లి జనార్దన్ గారు, ఆయన కలిసి సార్ నేను ఒక సినిమా తీయాలని వెళ్ళినప్పుడు పబ్లిక్గా చెప్పా, సార్ నా సినిమాలో జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉండవు, నా సినిమాలో శృంగార సన్నివేశాలు ఉండవు, నా సినిమాల్లో యువతరాన్ని రెచ్చగొట్టి నిర్వీర్యం చేసే అటువంటి సన్నివేశాలు కానీ, సీన్స్ కానీ, డైలాగులు కానీ, పాటలు కానీ ఉండవు. సినిమాను ఒక లాస్యంతో తీద్దాం అనుకుంటున్నప్పుడు వారి నేపథ్యం కూడా మిలిటరీ, అలాగే వారి తల్లిదండ్రులు మరి తెలంగాణ సాయుధ పోరాటంలో
అలాగే వామపక్ష ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు కాబట్టి నా లక్ష్యాన్ని నమ్ముకొని నాకు అండగా నిలబడి ఈ సినిమా ఈ దశ వరకు రావడానికి ఎంతగానో సహకరించిన బెల్లి జనార్దన్ గారికి, వారి శ్రీమతి గారికి నిజంగా. ఎందుకంటే మాకు చాలా సందర్భాల్లో ఆమె ఇచ్చిన ధైర్యమే ఎక్కువ. అదేదో కథ ఉంది, ఏదో గుర్తు రావట్లేదు, నాయుడు ఎవరిదో కత్తి ఇచ్చి ఎల్లో యుద్ధం చేయని చెప్పి పంపారు, పేరు మర్చిపోయాను సార్. ఆ విధంగా ఇంతమంది ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరి పేరు చెప్పాలంటే లేట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, అలాగే ప్రీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మరి సినిమా రిలీజ్ ముందు మనసు చెప్పి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకొని ఈ మైక్ తీసుకున్నాను. దయచేసి మీరందరూ ఇలా చూడడమే కాకుండా ఈరోజు రెండు మాటలు ముగిస్తానండి. ఎందుకంటే సినిమా తీయడం మేము కష్టపడి తీసాం, కానీ ఈరోజు బయట వ్యవస్థ ఎలా ఉందంటే ఉదయం వెళ్ళిన సినిమా సాయంత్రానికి ఉండటం లేదు. విపరీతమైన పబ్లిసిటీ చేయాలి. లేస్తే కళ్ళు తెరిచి ఒక మనిషి ఇంట్లో లేచి ఇంట్లో బయటకు వస్తే అటు చూస్తా వెనక చూస్తా ముందు చూస్తా ఈ సినిమా తాలూకు పబ్లిసిటీ కనబడాలి, బొమ్మలు కనబడాలి, ప్రచారం కనబడాలి, ఇంటికి వస్తే టీవీలో కనబడాలి, సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్లో కనబడాలి. వీటన్నికి డబ్బు కావాలి. సినిమా తీసిన దానికి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి 100 రెట్లు ఖర్చు పెడితే తప్ప ఈ సినిమా గురించి జనానికి, ప్రేక్షక లోకానికి తెలిసే పరిస్థితి లేదు. ఈరోజు చిన్న సినిమా బతికే పరిస్థితి కనబడడం లేదు. సినిమా థియేటర్లలో సినిమా చూసి ఈ థియేటర్లు కలకల్లాడుతూ కిక్కిరిసిపోయి చప్పట్లతో మారుమవుతున్న థియేటర్లు చూసిన కళ్ళతో ఈరోజు సినిమా థియేటర్లో 5, 6, 10 మంది కూర్చున్నట్టే భయం వేస్తుంది. ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళాలంటే ఇంత కష్టపడ్డామే, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని రోజులు ఏడ్చుకున్నామో, ఎంత బాధపడ్డామో, అప్పుడప్పుడు అరుచుకున్నాం, కేకలేసుకున్నాం, మళ్ళీ గుండెలకు హత్తుకున్నాం. కానీ ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధలు, ఈ కన్నీళ్లు రేపు థియేటర్కి వెళ్ళాక ప్రేక్షకులకు ఎలా తీసుకుంటారు అర్థం కావట్లేదు. కాబట్టి ముందు సోదరులారా, మా సినిమాని కాదు అంటే ఈరోజు ఎదుర్కొన్న వాళ్ళు కానీ రేపు మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకులు, మహాశుకులారా, అక్టోబర్ మహావిప్లవ నేత లెనిన్ గారు మాట అన్నారు. ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం ఈ ప్రపంచంలో దేశాలలో 4 మూలల అనేక మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, విప్లవకారులు తమ ప్రాణాలను త్యాగం చేసి ఉరి కొయ్యలకు సైతం వేలాడుతూ ఈ ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజలను మార్చడం కోసం పోరాడుతున్నారు, ఈ దేశాన్ని మార్చడం కోసం, ఈ సమాజాన్ని మార్చడం కోసం పోరాడుతున్నారు. కానీ పూర్తిగా మేము సాధించలేకపోతున్నాం. సమాజంలో ఇంకా పేదరికం ఉంది, ఇంకా కన్నీళ్లు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఉన్నాయి, ఇంకా పేదరికం ఉంది, ఇంకా దోపిడీ ఉంది. వీటిని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా లేని ఒక బ్రహ్మాండమైన దేశాన్ని, బ్రహ్మాండమైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలి అని నేను ఆలోచించినప్పుడు ఒక ఉద్యమకారుడిగా, ఒక విప్లవకారుడిగా నాకు కనిపించింది ఒకటే, అది సినిమా. ఇది నా మాట కాదు, ఈ ప్రపంచ ఉద్యమకారులకు వేగు చుక్క వ్లాదిమిర్ లెనిన్ గారు చెప్పారు. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి సినిమాకు మాత్రమే ఉంది, 3 అక్షరాల సినిమాకు మాత్రమే ఉంది. ఒక్కసారి ఈ ప్రపంచం మొత్తం నా చేతికిస్తే తుపాకీ ద్వారానో, ఆయుధాల ద్వారానో, బాంబుల ద్వారానే కాదు, సినిమా ద్వారా ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు ఆయన. సినిమా ద్వారా ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. అంత గొప్ప వ్యక్తి, ఈ మానవ జాతి ఉన్నన్నాళ్ళు నిలిచిపోయే పేరు సంపాదించుకున్న వ్యక్తి లెనిన్ గారే అంత మాట అంటే మనం ఎందుకు దాని గురించి ఆలోచించాం? ఈరోజు రాను ఇందాక ఎవరో అన్నారు వచ్చేటప్పుడు, ఇంకొక 2-3 ఇయర్స్లో సినిమా కనుమరుగైపోతుంది. గుండెలు బాధేస్తుంది. నో, సినిమా కోసం ప్రాణం పెట్టే నాలాంటి, మీలాంటి, మనలాంటి వాళ్ళంతా ఉన్నాం. సినిమాను బతికించుకుంటాం, చిన్న సినిమాను బతికించుకుంటాం, సినిమాను చావనీయం. మీరు చెప్పిన వాడు తప్పు. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలలో చిన్న సినిమా కనబడదు, అసలు సినిమానే కనబడదు, ఓటీటీలోనే చూసుకోమంటున్నారు. లేదు, సినిమా ప్రజలు, ఈ ప్రధానికం, ఈ ప్రేక్షకులు, మీరంతా సినిమా లవర్స్. సినిమా లేకుండా మేము బతకలేం. మాకు సినిమా దూరమైంది వేరే కారణాల వల్ల కాదు, సినిమాను మాకు అందకుండా చేస్తున్నారు. ఉదయం నుంచి రెక్కను ముక్కలు చేసుకొని మేము కష్టపడి సంపాదించి 100 రూపాయలు 150 రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో తినడానికి, తిండికి, మా కుటుంబాన్ని పోషించడానికి డబ్బులే కల్లాడుతుంటే సినిమాకి వస్తే 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ ఎలా పెట్టగలం? 200 రూపాయలు టికెట్ పెట్టి 300 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడాలని మాకు చేత కావట్లేదు. మా దగ్గర డబ్బు లేదు, కానీ మాకు ప్రేమ ఉంది. సినిమాను ఈ రోజు కూడా మేము గుడ్డలు దాచుకుంటాం, సినిమా కళాకారులను మేము నెత్తిన పెట్టి పూజించుకుంటాం అని ప్రేక్షక లోకం, సామాన్య ప్రేక్షకులు, నిరుపేద ప్రేక్షకులు, బడుగు వర్గాల ప్రేక్షకులు వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాళ్ళ బాధ జనాలకి పోవట్లేదు. గుడిసెల్లోకి వెళ్ళి తొంగి చూడండి, ఇళ్లలోకి వెళ్ళి తొంగి చూడండి. అయ్యా, మాకు సినిమా అంటే ఇష్టం, సినిమాను చూడక మేము బతకలేం, కానీ సినిమాను ఎందుకు మాకు దూరం చేస్తున్నారు? సినిమాను ఎందుకు అందరాన్ని దాక్షపడిగా మారుస్తున్నారు, అంగడి వస్తువుగా మారుస్తున్నారు?
మీరు అన్ని వస్తువుల రేట్లు పెంచుకోండి, మొత్తం పెంచుకోండి. దయచేసి సినిమా టికెట్ల రేట్లు మాత్రం తగ్గించండి, సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా చేయండి అని సమస్త ప్రేక్షక లోకం ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ దండాలు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఈరోజు చేస్తుంది కూడా వాళ్ళందరి తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతున్నా. ప్లీజ్ ఇక్కడున్న మహానుభావులు పెద్దలు, అలాగే మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షక మహాశయులారా, అలాగే సినిమాలు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ, నిర్మాతలు కానీ, ప్రభుత్వాధినేతలు కానీ, దయచేసి మా మొర వినండి. చిన్న సినిమాలు బతికించండి, చిన్న సినిమాలు బతికించండి, టికెట్ల రేట్లు తగ్గించండి అని నినాదం తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై బెల్లి జనార్దన్ గారి నిర్మాతగా నా దర్శకత్వంలో మేము అందరం కలిసి తీసిన పోలీసు వారి హెచ్చరికతో మేము చెప్తున్నాం. ఇది ప్రేక్షకుల హెచ్చరిక, సగటు ప్రేక్షకుల హెచ్చరిక. సినిమాను మాకు దూరం చేస్తే మేమేదో బాధపడతాం అనుకుంటారో, సినిమా తీసే వాళ్ళమో, సినిమాలు చూసే వాళ్ళమో బాధపడతా అనుకుంటారేమో. మీ ప్రభుత్వాలు కూడా బాధపడతాయి, మీ ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి, మీ వ్యవస్థ కూలిపోద్ది. భూమి కింద నీరు ఉంటేనే భూమి నిలబడుతుంది. మనిషి చూడడానికి థియేటర్లలో సినిమా ఉండి అది అందుబాటులో ఉంటేనే నిలబడుతుంది. మీరు బతకాలంటే, వ్యవస్థ బతకాలంటే, ఈ దేశం బతకాలంటే, ఈ నేల బతకాలంటే సినిమాను బతికించండి. సినిమా అనేది కేవలం తెర మీద కనిపించే ఒక 3 అక్షరాల పదం కాదు. ఒక హీరో, ఒక హీరోయిన్, లేదా ఒక దర్శకుడు, ఒక టెక్నీషియన్స్ వీళ్ళు తీసే సినిమా మాత్రమే కాదు. ప్రపంచ మానవాళిని కాపాడే, నిలబెట్టే, ప్రపంచ మనుషులలో ఉండే ప్రేమానురాగాలను కాపాడే ఒకనొక ఆయుధం, ఒకనొక శక్తివంతమైన ఆయుధం. ప్లీజ్, ఇది మా పోలీసు వారి హెచ్చరిక. సినిమా ద్వారా చేస్తున్న విన్నపం, హెచ్చరిక ఏదైనా కానివ్వండి. సారీ, ఎక్కువగా మాట్లాడితే నేను ఆ సినిమా బాధ మాట్లాడాను. దయచేసి మీరంత పెద్దలు, వేరే పెద్దలు కానీ మీరందరికీ కూడా నా బాధను, ఇది నా ఒక్కటి బాధ కాదు, సినిమా లవర్స్ అందరి బాధని అర్థం చేసుకుని ఈ వాణిని జనంలో తీసుకెళ్లి సినిమాని కాపాడుకుందాం. రేపు వస్తున్న మన సినిమా, అందులో భాగంగానే 15వ తారీఖున మన సినిమా వస్తుంది, పోలీస్ వారి హెచ్చరిక. ఈ సినిమాను మీ గుండెలకు హత్తుకోండి. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. నిద్రాగణమై ఉన్నటువంటి మనిషిని సైతం నిద్ర లేపేటటువంటి వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు.